Welcome to maths class, sets 10th class, exercise 2.2. Next, fifth question, let a is equal to x such that x is a natural number, b is equal to x such that x is an even natural number, c is equal to x is an odd natural number, d is equal to x is a prime number. అంటే ఇవి మనకు సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. వాటిని రోస్టర్ ఫామ్లోకి మార్చి ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, ఈ విధంగా మనం ఇవన్నీ కనుక్కోమని ఫైండ్ దా అని చెప్పి ఇచ్చేసిండు. వాటిని మనము సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని ఇచ్చిండు. సో మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అయితే న్యాచురల్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. లాస్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు మనకు. ఇవ్వనప్పుడు అది ఇన్ఫినిట్ సెట్ అవుతుంది కాబట్టి వీలైనన్ని రాసేసి మళ్ళీ ఎట్సెట్రా డాష్ డాష్ ఇన్ఫినిటివ్. సో నెక్స్ట్ వచ్చేసి బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబరే కానీ ఈవెన్ న్యాచురల్ నెంబర్. సో ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు మరి ఈవెన్ నెంబర్స్ ఏంటి మనకు? ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ న్యాచురల్ ఈవెన్ నెంబర్స్. సో 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, etc. infinity. So c is equal to what? X is an odd natural number, odd numbers which are not divisible by 2. ఇవి ఈవెన్ నెంబర్స్, ఇక్కడ ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21. దీస్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో మనం ఫస్ట్ రోస్టర్ ఫామ్లోకి రాస్తున్నాం. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది? ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ అంటాం, 2 ఫ్యాక్టర్సే ఉంటే ప్రైమ్ నెంబర్ అంటాం. అవేంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, etc. ఇన్ఫినిటివ్. సో మనకు సెట్స్ చాప్టర్లో నంబర్ సిస్టమ్ గురించి పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఏలో బిలో, ఏ అంటే ఆల్ న్యాచురల్ నంబర్స్, బి అంటే ఈవెన్ న్యాచురల్ నంబర్స్. సో ఇందులో ఉండేటి మనం ఒకసారి సర్కిల్ చుట్టుకున్నట్లయితే 2, 2, 4, 4, 6, 6, 8, 8, 10, 12, 14 వస్తాయి. సో ఇంటర్సెక్షన్ బి ఆన్సర్ ఏంటిది? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, etc. ఇన్ఫినిటివ్. ఎన్ని రాసుకుంటే అన్ని రాయొచ్చు. అంటే ఇంటర్సెక్షన్ మీన్స్ విచ్ ఆర్ బోత్ ఎలిమెంట్స్ 2 సెట్స్లలో ఉండాలి. ఏలో ఉండాలి, బిలో ఉండాలి. అటువంటి 2, 2. ఇక్కడ సర్కిల్ చుట్టట్లేదు కానీ చూడండి ఒకసారి. 4, 4, 6, 6, 8, 8 ఇట్లా ఏబి అన్నప్పుడు. మళ్ళీ ఏసీకి చూడండి. ఏ అంటే న్యాచురల్ నంబర్స్. ఏ అంటే ఏంటిది? ఇక్కడ న్యాచురల్ నంబర్స్. సి అంటే ఏంటి? ఆడ్ నంబర్స్. సో ఏలో సిలో ఉన్న కామన్ నంబర్స్ ఏమైతాయి ఇప్పుడు? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 ఇట్లా ఈ ఆడ్ నంబర్స్ మనకు కామన్ ఎలిమెంట్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమని రాయాలి? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, etc. ఇన్ఫినిటివ్. ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్లో కామన్ ఎలిమెంట్స్ ఈవెన్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏడి. ఏకి ఏ అంటే అన్నీ ఉంటాయి న్యాచురల్ నెంబర్స్. డిలో ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి ఇవే మనకు కామన్ అవుతాయి. సో 2, 3, 5, 7, 11 బోత్ ఇందులో ఏలో ఉంటాయి మరియు డిలో ఉంటాయి ఈ నంబర్స్.
సెట్ బీసీ. ఇప్పుడు బీలో సిలో చూడండి, అబ్జర్వ్ చేయండి. బి అంటే ఏముంది మనకు, ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నంబర్, ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నంబర్. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ బి సెట్లో 2, 4, 6, 8, 10, 12, 14 ఇట్లా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, సిలో ఉన్నాయి. ఈ రెండిట్లలో కామన్ ఏమైనా కనిపిస్తున్నాయో చూడండి. ఓన్లీ బి అండ్ సి అబ్జర్వ్. బిలో సిలో ఇవి డిఫరెంట్గా, ఇవేమో డివిజిబుల్ బై 2, ఇవి నాట్ డివిజిబుల్ బై 2. సో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి బిలో సిలో కామన్ ఎలిమెంట్స్ ఉండవు. కాబట్టి ఇక్కడ నల్ సెట్ అని రాసేసేయాలి, ఎంటీ సెట్, దట్ ఈక్వల్స్ టు ఎంటీ సెట్. మరియు బి అంటే ఏముంది, బి అంటే ఎక్స్ ఈజ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ కాబట్టి 2, 4, 6 అన్నీ ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. డిలో ప్రైమ్ నెంబర్స్లో ఒకటి 2 కనిపిస్తుంది. దీనిలో కామన్ ఉండేటి ఒక 2 కనిపిస్తుంది. 2 కనిపిస్తుంది కాబట్టి 2 కనిపిస్తుంది. డి అబ్జర్వ్ చేయండి, బిఏని డిని. సో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్, సింగిల్టన్ సెట్ అంటాం, దీన్నే సింగిల్టన్ సెట్ అంటాం బిడి. ఇప్పుడు సిని డిని అబ్జర్వ్ చేయండి, సిని డిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, సిలో అన్ని ఆడ్ నెంబర్స్, డిలో ప్రైమ్ నెంబర్స్. సో ఒక 2 తప్ప 3, 5, 7 అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా ఆడ్ నెంబర్సే అవుతాయి. ఒక్కటే ఈవెన్ నంబర్ ఉంటుంది ఇలా ప్రైమ్ నెంబర్లో, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. మిగతా రిమైనింగ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే. ఇవన్నీ సిలో ఉంటాయి ఖచ్చితంగా, ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి ఇవి ఉంటాయి. కాబట్టి కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి సిలో డిలో, ఈ డిలో ఉన్నాయి అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి డి అనేది, ఇక్కడ డి అనేది సబ్సెట్ అవుతుంది. సో ఇంకోటి కూడా మన డి సబ్సెట్ ఆఫ్ సి కాబట్టి డిలో ఎలిమెంట్స్ అన్నీ కూడా రాయాలి. 3, 5, 7, 11, 13, 17, 19 అన్నీ ఆడ్ నెంబర్స్ రావు, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. ఎందుకు అంటే డిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సిలో ఉన్నాయి, సిలో ఎక్స్ట్రా ఉన్నాయి. 9 ఉంది, ఇంకా 15, ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కాబట్టి మనం అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి.